ఢిల్లీలో ఉన్న కుక్కల్ని షెల్టర్లలోకి తరలించాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కూడా. సుప్రీం నిర్ణయంపై ఒక వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది, మరో వర్గం మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎవరి వెర్షన్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి. మా ఆలోచన ఏంటంటే సహజ న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ప్రాణికి కూడా జీవించే హక్కు ఉంది. దాన్ని హరించే హక్కు ఎక్కడా లేదు. కుక్కల్ని ఎవరు చంపేయమని చెప్పట్లేదు కదండి. ఇక్కడ ఒక షెల్టర్ అనేది వాటికి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తానన్నారు. ఆ సుప్రీంకోర్టు కూడా మనకు తీర్పిచ్చింది. వాటికంటూ వెంటనే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అలానే మేమేమి యానిమల్స్ని చంపేయమని మేము చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే యానిమల్స్తో పోల్చుకుంటే మా పిల్లలు మాకు ఇంపార్టెంట్. తీసిపాయడం చాలా ఈజీ అండి, బట్ వాటితో కలిసి బ్రతకడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని అర్థం వేరే ఉంటుంది. ఇప్పుడు ఉన్నారండి, ఇప్పుడు ఢిల్లీలో నడుస్తుంది ఆల్రెడీ ఇష్యూ. కుక్కలు దగ్గర 10 లక్షల కుక్కలు ఉన్నాయి. వాటికి ఒక 10 షెల్టర్లు అరేంజ్ చేసి షెల్టర్లో పెడతామంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక 100 కుక్కలు ఉంటాయి మా దగ్గర. వీటిని మెయింటైన్ చేయడానికి చాలా తలపరాన్ని తొక్కొస్తారు, ఎందుకంటే మ్యాన్ పవర్ ఇష్యూస్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, హెల్తీ డాగ్స్ అస్సలు షెల్టర్లో ఉండకూడదు, ఏ షెల్టర్ అయినా సరే, ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. మనమడికి ఇప్పుడు 2వ చుట్టు అండి, మొదటిసారి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నిన్నను కూడా కరిసేసిందండి. సంవత్సరంలో 2 చుట్లు అండి. ఈ కుక్కల దాడిని మాత్రం నివారణ చేయాలని కోరుకుంటామండి. అంతే. వద్దంటే ఎలాగవద్దండి, వాళ్ళ ఇళ్లలో పెట్టుకోమానండి. ఎవరెవరు యాక్షన్ తీసుకుంటారో వద్దని వాళ్ళని ఇళ్లలో పెట్టుకోమండి. ఆవులైనా సరే బయటకు వెళ్ళకుండా ఉండరండి, పెద్దవాళ్ళైనా ఉండలేరు. వాళ్ళ ప్లహరీలు, కార్లు, వాళ్ళకి అన్ని బంగ్లాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పిల్లలకి స్వేచ్ఛ ఉంటుంది. మన పిల్లలకు ఉండదు కాబట్టి బయట తిరుక్కుంటారు. ఇంట్లో కట్టిపడలేము కాబట్టి వాటిని కొద్దిగా నివారణ చేయాలని ఆదేశిస్తున్నాం.